నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే సుల్లూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో 5,13,00,000 రూపాయలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయికి ధీటుగా మౌలిక వసతులు కలిగిన ఆసుపత్రిని ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, మహిళా సాధికారత ఎంత మహిళలు ఉన్నారు. ఈ 4 విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఆయన చేస్తున్నటువంటి పనులు గతంలో ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు తక్కువే ఉన్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పరికరాలు తక్కువే, డాక్టర్లు కూడా తక్కువ, డాక్టర్లు తక్కువ, స్టాఫ్ తక్కువ, సరైన వసతులు లేవు. ఇన్ని మధ్య సరైన వైద్యం పేదవాడికి అందరి ద్రాక్షే. అయితే గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యకు, ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో మీకు తెలుసు కదా. ఈరోజు చాలా ఈ న్యూ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయడము చాలా సంతోషము. ఇక్కడ డెఫినెట్ గా ప్రజలందరూ అన్ని స్పెషాలిటీ, ఈవెన్ బ్లడ్ బ్యాంక్ అనేవి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మా పరంగా మా హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ అందరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారితో మరొకసారి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ కార్పొరేట్ సెక్టార్లకు ధీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఈ రోజు ప్రజలకి వైద్యం విషయంలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చాలు, ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదని తెలియపరుస్తూ, మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.